రాజసాబ్ ఫ్లాప్ అవ్వడానికి మెయిన్‌గా నేను 2 రీజన్స్ అనుకుంటున్నాను. ఫస్ట్ రీజన్ ఏంటంటే స్టార్టింగ్‌లో మూవీ టీమ్ చాలా తక్కువ బడ్జెట్‌తో 100,00,00,000 బడ్జెట్‌తో జస్ట్ తెలుగు లాంగ్వేజ్‌లోనే మూవీ రిలీజ్ చేద్దాం అని అనుకున్నారు. కానీ తర్వాత పాన్ ఇండియన్ లాంగ్వేజ్‌లో రిలీజ్ చేద్దాం అనుకున్నారు. స్కేల్ పెరిగింది. 100,00,00,000 కాస్త 400,00,00,000 బడ్జెట్ అయిపోయింది. సెకండ్ రీజన్ ఏంటంటే ఎలాగో పాన్ ఇండియన్ లాంగ్వేజ్‌లో రిలీజ్ చేద్దాం అనుకున్నారు కదా! దానికి తగ్గట్టు స్టోరీని పదే చేంజ్ చేస్తూ వచ్చారు. వీళ్ళు స్టార్టింగ్ ఏదైతే చెప్దాం అనుకున్నారో అది చెప్పలేకపోయారు. అందుకే మూవీ మొత్తం కూడా ఏదో ముక్కలు కలిపారు అనే ఫీలింగ్ వస్తది. ఎగ్జాంపుల్ 'పుష్ప' మూవీ ఉంది. 'పుష్ప' మూవీ కూడా స్టార్టింగ్ జస్ట్ తెలుగు లాంగ్వేజ్ లోనే రిలీజ్ చేద్దాం అని అనుకున్నారు. కానీ మూవీ మొత్తం షూటింగ్ అయిపోయాక మూవీ చూసినప్పుడు ఓకే ఈ మూవీ అన్ని లాంగ్వేజ్ లో వర్కౌట్ అవుతది అనిపించింది. రాజమౌళి గారు సజెషన్ ఇవ్వడంతో డబ్ చేశారు. అన్ని లాంగ్వేజ్ లో రిలీజ్ చేశారు. వర్కౌట్ అయింది. ఇదే రాసాబ్ కనుక చూసుకుంటే షూటింగ్ టైమ్ లోని పదే స్టోరీస్ చేంజ్ అయిటూ రావడం వల్ల మొత్తం అద్దగోలుగా అయిపోయింది. గజిబిజి అయిపోయింది. అందుకే మూవీ వర్కౌట్ అవ్వలేదు. ఏదైతే చెప్దాం అనుకున్నారో అది చెప్పలేకపోయారు. ఒకవేళ వీళ్ళు 100,00,00,000 బడ్జెట్ తో చాలా చిన్నగా షూట్ చేసి రిలీజ్ చేసి ఉంటే పెట్టిన బడ్జెట్ రికవర్ అయ్యేది. మూవీ హిట్ అయ్యేది. వీళ్ళు కక్కుర్తిపోయారు. ఆడ ప్రభాస్ గారు ఉన్నారు కదా! ఎలా తీసిన మూవీ హిట్ అయిపోద్ది అని గుడ్డి నమ్మకంతో అడ్డగోలు తీశారు. అందుకే మూవీ ఫ్లాప్ అయింది. మరి మీరు ఇంకేదైనా రీజన్ అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ కామెంట్ చేయండి.